హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఎంతో ఇష్టంగా రాతి మోసాన్ని అయితే చేయబోతున్నాను. చూసేద్దాం రండి. రాతి మోసం చేయబోయే ముందుగా ఆమ్లెట్ అయితే పక్కన పెట్టుకుందాం. రాతి మోసానికి మెయిన్ ఆమ్లెటే. మన ఇంట్లోకి గుడ్లు కలుపుకునేది తెచ్చుకోవాలి. మనం ఆర్డర్ పెడతా. ఇప్పుడు ఎట్టో మనకి పెద్ద ఆర్డర్ రాబోతుంది ఫ్రెండ్స్. అసలు మర్చిపోయాను మీకు చెప్దామని. పెద్ద భారీ ఆర్డర్ అయితే మనకు ఒకటి బుక్ అయ్యి ఉంది. అది మనకు వచ్చిన తర్వాత మీ రియాక్షన్లు ఎట్టుంటుందో ఏందో మొత్తం మాకైతే తెలియజేయాలి. అసలు నాకు అది తలుచుకుంటేనే అసలు గూస్ బంప్స్ వచ్చి కొద్దిగా సంతోషం కూడా వస్తుంది. బాగా వేరే లెవెల్లే. అసలు చాలా వరకు దానికోసం అందరూ పోటీ పడతారు, కానీ మనకైతే సింపుల్గా రాబోతుంది. అది చూద్దాం. వచ్చిన తర్వాత స్పెషల్ వీడియో చేస్తాం ఖచ్చితంగా. మీరు కానీ గెస్ట్ చేస్తుంటే కొద్దిగా కామెంట్ చేయండి. అదే ఇప్పుడు నేను చెప్పే పెద్దది ఆర్డరు మీరు కానీ తెలుసు కానీ కొద్దిగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు కరెక్ట్గా చేస్తారనేది. చాలా పెద్దది, అసలు చాలా అంటే చాలా పెద్దది. మా లైఫ్లో మాకైతే అది చాలా పెద్దదండి. చిన్నగా పోయి ముందుగా ఆమ్లెట్లకి అయితే పెనం అయితే పెట్టేసుకుందాం. మీలో అయితే ఎంతమందికి తెలుసు ఇది రాతి మాంసం అదే కూర? అది మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి, చూద్దాం. చేసేసిన తర్వాత ఇంకేముందిలే, కానీ అంటే కూర చేసేసిన తర్వాత కామెంట్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు అంటే టైమింగ్ అంటే ఈ ఆమ్లెట్ వేసింది కదా, ఈ టైమింగ్లో ఎవరైనా కామెంట్ చేయండి, చూద్దాం. రాతి మాంసం అనే కూర ఎవరికైనా తెలుసా తెలియదా? అది చాలా రాతి యుగం నాటి కూర. అది అయితే అసలు ఆమ్లెట్ భలే వేసిలా కుమారి. పెనం చుట్టూ భలే వచ్చిందే. బాగా వచ్చిలా పెను అంతా వచ్చిందే. పిజ్జా లాగుందే స్టీజా. పర్లే బాగా వచ్చింది. ఇక్కడ ఒక్కరో డ్యామేజ్ అయింది, అయినా పర్లేదు బాగా వచ్చింది. ఇంక ఈ ఆమ్లెట్ తర్వాత అయితే మనం చూసేద్దాం రాతి మాంసం ఎలా చేస్తాం అన్నది. ఇప్పుడు దీన్ని ఇట్టే తీసి పక్కన పెట్టేస్తుందంట. అంటే మళ్ళీ తిప్పిస్తే ఇరిగిపోద్దేమో అని చెప్పి ఇట్టే తీసి పక్కన పెట్టేస్తుందంట. ఇప్పుడు మనం తినేటప్పుడు అయితే ఏడుగా వేసుకొని తింటే మళ్ళీ బాగుంటుంది. కానీ మీకు చూపించాలి కదా రాతి మాంసం ఎట్లా చేస్తారనేది. అందువల్ల ముందుగా ఆమ్లెట్ అయితే వేసాము. అంటే కొద్దిగా డిఫరెంట్గా, కొద్దిగా వేరే స్టైల్గా. పొయ్యి ఎందుకు ఆపడం? అప్పుడు మళ్ళీ పాన్లు పెట్టుకుంటాం కదా. బాండ్లు అయితే పెట్టుకుందాం మిరపకాయలు వేపుకునేదానికి. క్లీన్ చేసుకోవాలి, లేకపోతే పగలుతాయి ఇవి. ఆమ్లెట్ అయితే చూడండి పక్కన మన కోసం వెయిట్ చేస్తూ ఉంది. అది చల్లారిపోయేలాగా నువ్వు అది రాతి మాంసం చేసేయాల. చేసేస్తా. నూనె అయితే పోసుకుందాం. బా సౌండా కారు వస్తుందే. అయిపోయామంటే కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకుందాం. మిరపకాయలు అయితే ఏగిపోయి దింపేసుకుందాం. తీసేసి కారు వస్తుందిగా.
ఎంత మేలే, మన ఖుషీలు అయితే లేడు ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పంపించాను. వీడియో చేయాలంటే ఆయన అక్కడే ఉంటాడు, టీవీలో సాంగ్స్ అవి పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ధనియాలు కొంచెం వేసుకుందాం, జీలకర్ర కూడా కొంచెం, అవి అయితే బాగా వేగిపోయాయి, దింపేసుకుందాం. నేను పగలుతున్నాయి, బాగా కాలిపోయిన పడింది. నూనె అయితే పోసేసుకుందాం. నరుక్కున్న టమాటాలు అయితే నూనెలో అయితే వేసుకుందాం. నూనె అయితే కాగిపోయింది. సరిపోతాయి చాలు, మనం కొంచెమే కదా వేసుకుని పచ్చిమిరపకాయలు చాలు. కొంచెం అయితే ఆగాలి, అప్పుడైతే దింపేసుకుందాం. టమాటా అయితే ఉడికిపోయింది. మన రాతి మోసాన్ని ఎలా చేసామన్నది చూపించేస్తాం రండి. అదే అనుకుంటారా? అదే కాదు, ఇంకా ఉంది పని. చేసినాకైతే చూపిస్తాను. అదైతే మా ఆయన అయితే టేస్ట్ ఎలా చెప్తాడనేది చూద్దాం. ఇప్పుడైతే చూడండి మన రాతి మాంసం. ఇంకెక్కడ చూసి కూడా మీకు ఇంకా అర్థం కాలేదంటే ఇంక ఏ ఊరేం చేయలేరు. ఇప్పుడే ఆడ ట్విస్ట్ ఏంటంటే దీన్ని టేస్ట్ చేసి ఇంక నేను తినేదే లేట్. ఇంకా చూద్దాం ఎంత మాత్రం వస్తుంది అనేది. బాగా చేస్తుంది కుమారి అసలు రాతి మాంసం. అంటే కారం లేకుండా చేస్తుంది. చింతపండు వేస్తారు ఫస్ట్. ఇదైతే ఫస్టే నానబెట్టేసింది, నేనైతే వీడియో తీయలేదు. అది బండ కూడా ఇప్పుడే నీట్గా కడిగాను దీన్ని. నేను దంచుతాయి వద్దులే, పట్టుకోలే దంచుతాగా. కొంచెం దంచేసాను. టమాటాలు వేసినా నువ్వే దంచు. చింతపండు అయితే బాగా దంచేసుకుందాం. పచ్చిమిరకాయ అయితే వేసేసుకుందాం. అంటే ముందుగా నూనెలో ఏమిస్తే కారం ఉండవా? కారం ఏముండదు, బాగుంటుంది పచ్చడి. కల్లుప్పు వేసుకుందాం పచ్చిమిరకాయ మెదిగేదానికి. పచ్చిమిరకాయ అయితే బాగా దంచేసుకుందాం. టమాటా అయితే వేసేసుకుందాం. చిన్నగా దించి కళ్ళలో పడుతుంది. నువ్వు వండలు ఆ కళ్ళల్లో పడితే చూసేదానికే. ఎర్రగడ్డ అయితే తీసుకున్నాం. చూడండి మా ఆయన పచ్చడి తినేదానికి కానీ 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 అంటా అన్నాడు. రాతి మోసం వాసన అదిరిపోతుంది, దాన్ని తినాలని మా ఆయన. వాసనేమో అదిరిపోతుంది, తిన్నాక నాకు అదిరిపోద్దేమో చూడాలా. ఆరం ఉండదులే, ఏమో చాలా రోజులు అసలు ఎప్పుడు చేసి ఈ మధ్యలో ఎప్పుడు చేయలే. ఎప్పుడు చేయలేదులే. నువ్వు పచ్చళ్ళు పెద్దగా తినవని చేయను. రాతి మాంసం అయితే రెడీ అయిపోయింది. ఈ నెల మనకి అమౌంట్ కొద్దిగా తక్కువ అయ్యేసరికి మసూరాలు అయితే తెచ్చుకోలేకపోయాము. స్టోర్ బియ్యం అయితే ఈ నెలంతా స్టోర్ బియ్యం మనకి. అవి ఏమంటే కొద్దిగా అన్నం రైస్ బాగా రావట్లేదు, కొద్దిగా సంగటి అయిపోతున్నాయి. చూడండి ఎట్టయితే అయిపోతున్నాయో, కొద్దిగా సంగటి అవుతున్నాయి. రైస్ కొద్దిగా ఒక 3 నెలల నుంచి అట్టే ఉన్నాయి. పర్లే ఈరోజు కొద్దిగా పొడిగా అన్నం కొద్దిగా బాగుంది. నిన్న బాగా సంగటి అయిపోయింది. మొన్నటికి బియ్యం అయిపోయాయి. మొన్నటి దాకా వచ్చేయి, మొన్నటికి అయిపోయాయి బియ్యం. ఈయనకి నీసు ఉండకూడదు ఇంట్లో, తీసుకొని వేస్తున్నాడు. ప్లేట్ మొత్తం కావాలరా నీకా. మళ్ళీ బిస్కెట్ ఉంది నోట్లో ఆయనకి. బిస్కెట్ ఒక పక్క. హాయ్ చెప్పు.
ఇదిగో మన రాతి పచ్చడి రాతి మాంసం హైలైట్గా వచ్చింది. కుమారి రాతి మాంసం అంటే మనకేదో మటను చికెను ఏదైనా పెట్టద్దు అనుకున్నాను. ఇక్కడ చూస్తే పచ్చడి పెట్టింది చివరికి. అయినా పర్లేదులే, చాలా సంవత్సరం పైన అయిపోతుంది పచ్చడి తిని. చూద్దాం. ఆమ్లెట్ ఉండు నానా, ఏడొస్తున్నాడు ఆయన, వాళ్ళ అమ్మ తీసుకుని వేసిందని. అదిగో నీకే. గుడ్ బాయ్. అంగన్వాడి గుడ్లు వస్తలా అవన్నీ ఈయనకెట్టే ఆమ్లెట్లు పొరుటు అవి మొత్తం చేసుకుంటుంటుంది. సరే తీసుకో. అయితే తినే టేస్ట్ అయితే చెప్తాను మీకు. వచ్చిందండి పచ్చడి, కారంగా ఉందా కొద్దిగా తీయగా ఉందా ఎట్టుందనేది మీకు చెప్తాను. ఇంకా కాంబినేషన్ ఆమ్లెట్ అయితే అసలు ఇంకా వేరే లెవెల్ అసలు. ఇంకా ఆమ్లెట్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉంది అసలు. పచ్చిమిరపకాయలు అవన్నీ ఇంకా మన కోసం ఇంత కష్టపడింది కాబట్టి ఫస్ట్ కుమారికి అయితే పెడదాంలే. ఇది కూడా టేస్ట్ చూస్తుంది. కారంగా ఉంటుందేమో వద్దనుకున్నా, అంటే ఆమ్లెట్ 2 పెడదాం. అనవు పోతలే. బాగుంది, చాలా బాగుంది. రాతి మాంసం అయితే సూపర్గా ఉంది. మీరు వాసన దీనికి వచ్చే వాసన దేనికి రాదు అసలు. ఇది సపరేటు, అన్నీ సపరేటు, ఇది మాత్రం సపరేట్ అసలు. చాలా బాగొచ్చింది. అటని చెప్పి కారం లేదు, అటని చెప్పి కొద్దిగా తిరిగా కూడా లేదు, లిమిట్ కారం ఉంది. ఆమ్లెట్ వేసుకొని తింటుండే ఎక్సలెంట్గా ఉంది అసలు. వేరే లెవెల్ టేస్ట్ అసలు. చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. రేపు మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు బాయ్.